కళ్యాణ్ ప్రాంతీయవాదం అనేది ఒక ఉగ్రవాదం అంటా ఉన్నారు, ఏం చెప్తారు? గత వారం 10 రోజులుగా సీమాంధ్ర పాలకులు చంద్రబాబు నాయుడు, అమిత్ షా, మోడీ డైరెక్షన్లో తెలంగాణ పైన విషం చిమ్ముతా ఉన్నాడు పవన్ కళ్యాణ్. నేను ఒక్కటే పవన్ కళ్యాణ్ని సూటిగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మీ సినిమా డైలాగే మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. స్వాతంత్రం దినోత్సవం రోజు ఆగస్టు 15 రోజు బ్రిటిష్ కంపెనీ ఓడి చాక్లెట్లు పంచుకొని మనం ఆనందం పడతామా? చెప్పండి. ఎస్, తెలంగాణ ఆంధ్ర విడిపోయినందుకు నా హృదయం గాయపడ్డది. 11 రోజులు నేను నిద్రాహారాలు మానేశాను అని అన్నావు. అంటే నువ్వు తెలంగాణ వ్యతిరేకివనే కదా. భారత వ్యతిరేకు బ్రిటిష్ వాడు ఏ విధంగానో నువ్వు కూడా తెలంగాణ వ్యతిరేకే కదా. మా ఇంట్లో మేము పండుగ చేసుకుంటుంటే మా నాశనం కోరుకునేటువంటి మేమెందుకు పిలుచుకుంటాం, మేము ఎందుకు సభలు పెట్టుకొని ఉంటాం? బ్రిటిష్ వాడు ఇప్పుడు వచ్చి పోవట్లేడా? వస్తున్నాడు. ఎస్, నువ్వు కూడా వచ్చిపో బ్రిటిష్ వాడు లాగా. నువ్వు అన్నావు కాబట్టి చెప్తున్నా, మమ్మల్ని తీవ్రవాదులతో పోల్చావు కాబట్టి చెప్తున్నా, నువ్వు కూడా వచ్చిపో. కానీ నీకు హక్కు లేదు. 2వ తారీఖే పెట్టుకుంటాను, నాకు తెలంగాణ మీద ప్రేమ ఉంది, మాకు కూడా ప్రేమ ఉంది, అన్ని దేశాల మీద ప్రేమ ఉంది. నువ్వు జాతీయవాది కావచ్చు, మేము అంతర్జాతీయవాదులం. తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఉన్న ప్రపంచ మానవాళిని మొత్తం ప్రేమిస్తారు. అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని కులాల ప్రజల్ని ప్రేమిస్తారు. ఇది ఒక ప్రజాస్వామ్య డిమాండ్. మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మాకు కావాలని నువ్వు అంటున్నావు కదా. అన్పార్లమెంటరీగా ఏం విభజించలే రాష్ట్రాన్ని. డెమోక్రటిక్ పద్ధతిలో అన్ని పార్టీలు మద్దతు ఇస్తేనే, సంతకాలు పెడితేనే బిల్లు పెట్టారు. బిల్లు పాస్ అయింది. తలుపులు వేసి ఇచ్చారా, మూసిచ్చారా, బిడ్డను చంపి తల్లిని బతికించారు, ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు కదా. నీ బీజేపీ కన్సల్లో మాట్లాడతావు కదా నువ్వు. ఎస్, తలుపులు వేసే ఇస్తారు, తలుపులు వేసే ఇస్తారు. నీకు నచ్చకపోతే అది నీ ఇష్టం. మేమేం చేస్తాం? ఈడ పాలు తాగుతావు, ఈడ గాలి పీలుస్తావు, ఈ నేలను అవమానిస్తావు, మళ్ళీ నాకు పర్మిషన్ ఇవ్వట్లే అంటావు. నీకేం తీవ్రవాదులా, తెలంగాణ వాదం తీవ్రవాదంలా కనపడుతుందా నీకు? తెలంగాణ అమరవీరుల త్యాగం నీకు ఉగ్రవాదుల్లాగా, తీవ్రవాదంలాగా కనపడుతుందా? పాకిస్తాన్తో పోలుస్తావా? ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్? తెలంగాణ విద్యార్థుల అమరవీరులు త్యాగాలను అవమానిస్తున్నావు, వాళ్ళ కుటుంబాలను అవమానిస్తూ ఉన్నావు. కాబట్టి బేషరతుగా నువ్వు ఈ నెల క్షమాపణ చెప్పాలి. అమ్మ ఏదో అడుగుతున్నావు. ఏదైతే గద్దర్కి సంబంధించి కూడా మాట్లాడటం జరిగింది. గద్దర్ని ఆ టైంలో ఎవరు పట్టించుకోలేదు, నేను అక్కన చేర్చుకున్నా, నా ఇంట్లోకి పిలిచినా, నేను కారు ఇచ్చినా అని చెప్పేసి చెప్తున్నాడు. మరి మీరేమంటారు? గద్దర్ అన్నకు కార్లు, బంగ్లాలు, వజ్ర వైడూర్యాలు కాలి గోటితో సమానం. ఎంతోమంది ప్రధానమంత్రుల్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, వందల వేల మందిని చూసిండు ఆయన. ఎస్, ఆయన పాటతోని ప్రభావితమై ప్రాణాలు అర్పించడం కోసం, పేద ప్రజల కోసం తుపాకులు పట్టుకొని చాలామంది పోయిన మాట వాస్తవం. అది బీజేపీ వాళ్ళు కూడా చెప్తారు. అలాంటి గద్దర్ అన్నకు కార్లు, బంగ్లాలు పెద్ద లెక్కనా అమ్మ? ఇలా చెప్తారు కదా, నక్సలైట్లు అంటారు కదా. ఎస్, ఆయన నిజంగా అదే భావజాలం అయినోడైతే కోట్లు సంపాదించకపోవునమ్మా, కోట్లు సంపాదించకపోవునైనా ఒక సిద్ధాంతాన్ని నమ్మి ప్రజల కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డటువంటి కార్యకర్తల్ని తయారు చేశాడు. సరే, ఓకే, ఆ సిద్ధాంతాన్ని కాలం చెల్లిపోయింది, పక్కన పెడదాం. అరే, నువ్వు భారతదేశం భాగ్యసీమరా అనేటువంటి దాంట్లో పాటలో ఉన్నటువంటి ఒక చరణాన్ని నీ దాంట్లో పెట్టుకుంటే, నువ్వు తమ్మి నీకేంద్రా ఇంత ప్రేమ అని నీ దగ్గరకు వచ్చాడేమో. నువ్వు మంచి దయా, జాలి, గుణం ఉన్నటువంటి వ్యక్తి అనుకొని వచ్చాడు. అంతేగాని సహాయం చేసి, ఎంత దుర్మార్గం అంటే, పవన్ కళ్యాణ్ చాలామందికి సహాయం చేశాడు. కొండగట్టు కోట్ల రూపాయలు ఇచ్చాడు, గదరన్న కారు కొనిచ్చాడు, ఇంకొక ఆయన బండి కొనిచ్చాడు. ఏం సిల్లీ క్వశ్చన్లు అండి, నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ 100 సేవలు చేసి ఉండొచ్చు, కానీ దాని వెనకాల రాజకీయ ప్రయోజనం దాగి ఉంది అని కుండ బద్దలు కొట్టినట్టు ఆయన నిజ స్వరూపం బయటపడ్డది బ్రదర్. అరే, విష్ణు పురాణం చెప్తుంది, ఒక చెయ్యితోని సహాయం చేస్తే ఇంకో చెయ్యికి తెలియకూడదు. విష్ణు పురాణం చెప్తుంది, ఒక చెయ్యితో సహాయం చేస్తే ఇంకో చెయ్యికి తెలియకూడదు. విష్ణు పురాణం చెప్తుంది. ఆయన సనాతన ధర్మాన్ని ఆచరించేటోడే కదా, చేయొచ్చా? కాబట్టి నీ కుటిల నీతి బయటపడ్డది. మహేష్ బాబు అండి వందల వేల మందికి క్యాన్సర్ పేషెంట్లకు సాయం చేయించాడు. సన్నీ లియోన్ అని ఒక స్టార్డమ్ హీరోయిన్ కూడా ఉంది, ఆమె కూడా ఎంతో సమాజ సేవ చేసింది. పవన్ కళ్యాణ్ గారి పక్కన యాక్ట్ చేసినటువంటి ఒక చిన్న మీలాంటి మహిళనే ఒక క్యారెక్టర్ చేస్తుంది. ఫ్లడ్స్ వచ్చినప్పుడు 5 లక్షల రూపాయలు ఇచ్చింది. నేను కూడా నా స్తోమత తగ్గట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 500 రూపాయలు ఇచ్చా. నేను నా ఉద్యోగంలో ఒక రోజు నా జీతం ఉండాలని. ఆ సహాయం అంటే ఇప్పుడు చెప్తున్నా, చెప్పకూడదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి మీకు చెప్తున్నా. మేము ఎప్పుడు చెప్పుకోలేదే. వాళ్ళు సహాయం చేసిన వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి మేము అలా ఇలా డబ్బా కొట్టుకోలేదే. ఆయన అవమానించినట్టు కదా. గద్దరన్నకు నిజంగా కావాలనుకుంటే కనుక నువ్వు మా దళిత జాతిని అవమానించావు. అవి కావాలనుకుంటే భిక్షం ఎత్తుకుంటాం బ్రదర్. 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మీరు 4 రూపాయలు అడుగు తీయరా? గద్దరన్నకు ఫ్లైటే కొనిచ్చుకుంటాం. కాబట్టి గద్దరన్న కూడా ఇప్పుడు లేడు. నువ్వు ఎక్కడికి పోయావని అంటున్నావు? నువ్వు ఆడిపోయినావు. మరి తెలంగాణ విద్యార్థి అమరవీరులు వస్తుంటే నువ్వు ఆడిపోయినావు.
మా యాదయ్య చచ్చిపోతే అడిగిపోయినావు, శ్రీకాంత్ సార్ చచ్చిపోతే అడిగిపోయినావు, పోలీసు వాళ్ళు తెలంగాణ బిడ్డల్ని తంతా ఉంటే నువ్వు అడిగిపోయినావు. సినిమాలు తీసుకుంటున్నావా, డ్యాన్సులు వేసుకుంటున్నావా? సినిమా అప్పుడు తిట్టలేదా అండి ఆంధ్రోడా అని తెలంగాణ? నువ్వు ఇంత 2 కులాల మధ్య పంచాయతీ పెడుతున్నావు అంటే ఆంధ్ర వాళ్ళు లేరా అండి? ఆంధ్ర మాదిగలు ఆంధ్రమానే ఈ అమరులైన దాంట్లో తెలంగాణ మాదిగలు తెలంగాణ మాల లేరా? తెలంగాణ రెడ్లు లేరా అండి? 2 కులాల మధ్య పంచాయతీ పెడతావు. మహాత్మా గాంధీకి కులం అంట కడతాడు. ఆయన గుజరాత్ ఆయన కాబట్టి, ఆయన కోమట ఆయన కాబట్టి ఆయన విగ్రహం ఇక్కడ పెట్టకూడదు. అక్కడనే జాతీయ నాయకుడికి ప్రాంతం కోసం పనిచేసిన నాయకుడికి తేడా తెలియదు. నువ్వు రాజకీయ నాయకుడివి, నువ్వు ఉప ముఖ్యమంత్రివి. ఇది దౌర్భాగ్యం. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు దౌర్భాగ్యం. కోడి చెరువు నేను కబ్జా చేయలేదు, ఒకవేళ కబ్జా చేసిన నిరూపిస్తే నేను ఆ భూమి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి రాసిస్తా అంటా ఉన్నాను. ఇగో బ్రదర్, ఇప్పుడు కోడిషేరు విషయంలో ఎవరైతే మన తెలంగాణ జర్నలిస్టులు ఆధారాలతో సహా పృథ్వన్న కానీ ఇంకోళ్ళు కానీ మీలాంటి వాళ్ళు కానీ కొట్లాడుతూ ఉన్నారు. దానికి ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే కనుక కొట్లాడు. నువ్వు కబ్జా చేసింది, ఇప్పుడు కబ్జా చేసినామని వాళ్ళు ఏమో ఆధారాలు చూపిస్తారు, నువ్వేం కాదంటున్నావు. అది ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా తెలివిగా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని పవన్ కళ్యాణ్ వైపు మళ్లించడం కోసం, మళ్ళీ వీళ్ళు గద్దెనెక్కాలి కదా, చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ లిఫ్ట్ చేస్తా ఉన్నారు. సిగ్గుపడాలి. రేవంత్ రెడ్డి నేను చంపుతా అంటుండు వాడేవాడు పనికి మాలినోడు. వాడే నన్ను ఉద్యోగం చంపుతారంట. సేమ్ వాడే, వాడి ప్రొఫైల్ ఓపెన్ చేసిన వాడి ఫోటోనే వాడు నన్ను చంపుతారంట. ఫేస్బుక్లో మీకు వినిపించకూడదు కానీ వాడే ఇలా పెట్టి మెసేజ్లో పెడుతుండు, నిన్ను పృథ్వీని చంపుతా పంజాగుట్టలో ఉంటారు రారా అంటుండు. వాడు ఎవడో తెలుసా? అని పేరు రాజు దిలీప్. వాడే అన్న దుబాయ్ ఉంటాడు కదా, ఆడ బతుకు తెరువు కోసం పని చేసుకోవడానికి పోయిండు. పవన్ కళ్యాణ్ అభిమానం అంట. పంజాగుట్టలో దగ్గర ఉన్నాను రారా అంటాడు. వాడు దుబాయ్ నెంబర్ నా దగ్గర ఉన్నది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి నేను ముఖ్యమంత్రినో గాను ఖచ్చితంగా తెలంగాణ ప్రజలని చైతన్యవంతం చేయాలని చెప్పేసి అంటున్నారు. చైతన్యం అంటే అదేనా? తెలంగాణ ప్రజలు ఎప్పుడో చైతన్యం అయ్యారు కాబట్టి 2 సార్లు పోటీ చేస్తే నేను డిపాజిట్లు కూడా రాయకుండా పరిమితం చేసారు. నేను తెలంగాణ ప్రజలు చైతన్యం. నువ్వు 14లో మాయావతి కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకున్నావు, అది నచ్చలే. మళ్ళీ పోయి బీజేపీ నువ్వు ఆల్రెడీ తెలంగాణ నువ్వు నన్నేం చైతన్యం చేయలే. నీ సినిమాలు చూసినా, నేను డ్యాన్సులు వేసినా, నేను కూడా నీ హీరోనే. మాట్లాడిపించేదే వాళ్ళుగా బ్రదర్. చంద్రబాబు నాయుడు, అమిత్ షా, జేపీ నడ్డా వీళ్ళంతా తెలంగాణ మీద విషయం ముందు నుంచే మీరు చూడండి. అంత ప్రేమ ఉంటే గద్దరన్ అంటే ప్రేమ అన్నాడు కదమ్మా, తెలంగాణ అంటే నాకు ప్రేమ అన్నాడు కదా. ఇదే తెలంగాణని పాకిస్తాన్తోనే పనికి మళ్ళీ ఎంపీ పోల్చాడా లేదా? మనందరం ఖండించాం కదా. అదే గద్దరన్నని ఏ గుమ్మడి విఠల్ సే మిలా హే రాహుల్ గాంధీ, ఏ అర్బన్ నక్సల్ అని పార్లమెంట్లో అమిత్ షా అన్నాడండి. తుమ్సే భీ మిలా హేనా, తుమ్సే భీ మిలా హేనా, పవన్ కళ్యాణ్ సే భీ మిలా హేనా, ఫిర్ క్యూ నహీ అప్నే ఖండించా హే? నువ్వెందుకు ఖండించలే? కాబట్టి నీ వెనకాల ఎవరు లేదు బ్రదర్. వాళ్ళకి అసలు దేశభక్తి లేదు. నువ్వు దేశభక్తి గురించి మాట్లాడుతున్నావు, వందే మాత్రం జనగణమన పాడుతున్నావు. నువ్వు 2 నిమిషాలు రామచంద్రరావు ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్ గా చెప్పాడు, ఏమన్నాడు? తెలంగాణకి సంబంధించి ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా మేము ఖండిస్తాం, మేము మాట్లాడతాం, తెలంగాణ పట్ల ఎవరైనా అగౌరవంగా మాట్లాడినా కూడా మేము ఖండిస్తామని చెప్పి రామచంద్ర మరి ఖండించాడా? పవన్ కళ్యాణ్ తీరును ఖండించాడా? ఈనాడు ఆయన ఈనాడు వాళ్ళకి ఏమింటాడు చెప్పిన ఆయన? ముస్లింలు హిందువులు ఏమైనా కొట్టుకున్నారా అవి వింటాడు. ఏమన్నా చిన్న పంచాయతీలు జరిగితే దాన్ని పెద్ద భూతార్థంలో పెట్టి చూద్దామా అవి వింటాడు. ఎందుకు వెళ్ళేదామా? ఇంత పెద్ద న్యూస్ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీటు, పంచాయతీలు, వాళ్ళు ప్రతి సవాళ్ళకు విసురుతా ఉన్నారు. ఇన్ని ప్రెస్ మీట్లు జరుగుతాయి, వినలేదమ్మా? ఏం మాట్లాడతాడు ఆయన? రాష్ట్ర అధ్యక్షుడు ఆడ వీర్రాజు సోమరాజు ఆయన మాట్లాడతాడు. కాంగ్రెస్ నాయకుల్ని మందులు సామేలను తిడతారు, జడ్చర్ల ఎమ్మెల్యేలను తిడతారు, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపేస్తా అంటారు, తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తారు, జర్నలిస్టులను అవమానిస్తారు. మన ముఖ్యమంత్రి అవును ఇవమ్మా ఈ తెలంగాణ కొట్లాటకు అంటే ఒకడు చంపుతా అంటే భయపడదు, ఒకడు బుడుతా అంటే భయపడదు. ఇది ఉత్తరప్రదేశ్లో గుజరాత్లో దళితులు గిరిజనులు ఆదివాసులను భయపెట్టినట్టు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని భయపెడదాం అనుకుంటే చాలా చైతన్యమైనటువంటి గడ్డ ఈ తెలంగాణ. నువ్వు అన్నావు కదా పవన్ కళ్యాణ్ మాకు కొత్తగా చైతన్యం నేర్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఈ నేలను చూసి చైతన్యం నేర్చుకొని పార్టీ పెట్టుకున్నాడంట, చెప్పిండు, గుర్తుందా? కాబట్టి నువ్వే మామూలు చూసి చైతన్యం నేర్చుకున్నావు. మాకు గత చైతన్యాన్ని నింపింది, మాలో పోరాట మట్టిపని నింపింది మా సాకల ఇల్లమ్మ, దొడ్డి కొమరయ్య, మా గద్దరన్న, మా మహారాజు వీరన్న, మా బెల్లి లలితక్క, చాలామంది మొన్న అమరుడైనటువంటి శ్రీకాంతాచారి వరకు వాళ్ళందరూ మాకు పోరాటాన్ని వాళ్ళే మాకు పోరాట స్ఫూర్తిని నింపారు. కాబట్టి నువ్వు కొత్తగా వచ్చి మాకు పోరాట స్ఫూర్తిని నింపాల్సినటువంటి అవసరం లేదు. నీకు దేశభక్తి అంటే జెండా జాతీయ జెండాలో ఆహు అని అంటే జాతీయ జెండా కాదు. తెలంగాణలో ఎస్ అవునన్నా కాదన్నా ఇక్కడ మేము నిజాం సర్కార్తో కొట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో భారత్లో విలీనం కావాలని కొట్లాడారు. మీరు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు పాలిస్తుండే. కాబట్టి మేము దేశభక్తులం.
దేశభక్తి అంటే ఏంటిది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వందల వేల మంది ప్రజలు భారత కాశ్మీర్ పాకిస్తాన్ బార్డర్లో చైనా బార్డర్లో వందల మంది సిఆర్పిఎఫ్ జవాన్లు నా రాష్ట్రం నుంచి మా అన్నలు ఉన్నారు, మా అక్కలు ఉన్నారు లేదా? కర్నల్ బాబా అనేటువంటి సూర్యాపేట బిడ్డ ఒక ఆయన గాల్వాన్ లోయలో చైనా భారత్ యుద్ధం జరుగుతూ ఉంటే దాంట్లో చచ్చిపోతే ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఘనస్వాగతం బతికి మనందరం నివాళులు అర్పించాం. ఆయన తెలంగాణ బిడ్డ కదా? దేశభక్తి గురించి మీరు నిరూపించుకోవాలా? సామాజిక న్యాయం మాట్లాడతావు. నీ అన్న హీరో నాగబాబు, ఇంకో నీ పెద్దన్న చిరంజీవి హీరో, ఆయన బిడ్డలు హీరోయిన్లు. అంత భక్తి ఉంటే ఎందుకు ఒక ఆర్మీ జవాన్ని తయారు చేయలేదు? పంపి ఎంతమంది నువ్వు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు నువ్వు నిజంగా ఎన్ని కేసులు అయినా చెప్పు. ఏ జెండా పట్టుకొని జై తెలంగాణ అన్నావు చెప్పు. రాష్ట్ర విభజన తెలంగాణ అమరవీరుల ఆశయం కోసం నువ్వు ఏడ పోరాటం చేసినావు చెప్పు. కనీసం మేము జెండాను పట్టుకున్నాం. కాబట్టి నీ స్థాయిని నువ్వే దిగదార్చుకుంటా ఉన్నావు. నీ స్థాయిని దిగదార్చుకొని మాట్లాడుతూ ఉన్నావు. అందుకే నువ్వు 2 రోజులు మంచాల పడ్డావు. ఆరోగ్యం బాగాలేదంటగా నీకు మంచాల పడ్డావు. నీ ఆరోగ్యం తొందరగా మెరుగుపడాలని మా తెలంగాణ ప్రజల తరపున సమ్మక్క సారక్కల్ని కోరుతా ఉన్నా. నువ్వు మమ్మల్ని ఇంత తిట్టినా సరే, నువ్వు మా నేలని అవమానించినా సరే నీ ఆరోగ్యం మంచిగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం.